హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రెజెంట్ అయితే కోటిపల్లి బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు కోటిపల్లి టు కాకినాడ వరకు అయితే జర్నీ చేయబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే చేయండి, వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మనం ఇప్పుడైతే కోటిపల్లి నుంచి బస్ అయితే ఎక్కుతాము. ఫస్ట్ వ్యూ చూద్దాం, వ్యూ చూసిన తర్వాత కోటిపల్లి నుంచి అయితే బయలుదేరుదాం. బ్యాక్గ్రౌండ్లో బస్ అయితే ఉంది. ఇక్కడ కాకినాడ వెళ్ళే బస్సు అల్ట్రాపల్లి వెలుగు 4:20కి అయితే స్టార్ట్ అవుతుందంట. ఆల్రెడీ ఇప్పుడు ఒక్క బస్ స్టార్ట్ వెళ్ళిపోయింది 4కి. ఒకసారి గోదావరి వ్యూ చూసుకుంటే ఇది బ్యూటిఫుల్ గోదావరి వ్యూ. మన ఊరు ఎండింగ్లో ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్ అంతా. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, స్క్రీన్ మీద ఒక పోస్ట్ అయితే స్క్రోల్ అవుతుంది. వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళమాట, వాళ్ళు కొంచెం ప్రాబ్లంలో అయితే ఉన్నారు. నేను ఎంతో కొంత సహాయం అయితే చేశాను, మీరు కూడా ఎంతో కొంత సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. మనిషి ₹1 వేసినా సరే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. జెన్యూనో కాదో తెలుసుకోవాలంటే అక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది కదా, వాళ్ళకి కాల్ చేసి కనుక్కొని ఆ తర్వాత మీ సహాయం అయితే చేయొచ్చు. టైము 4:20 అయ్యింది. 4:20కి కోటిపల్లి రేవు దగ్గర నుంచి బస్ అయితే స్టార్ట్ అయింది. ప్రతి 20 నిమిషాలకి ఇక్కడ నుంచి ఒక బస్సు ఉందంట కాకినాడకి. ప్రతి గంటకి రాజమండ్రికి ఒక బస్సు ఉంది. నీటిలో అయితే వర్క్ జరుగుతుందన్నాను కదా, అది వర్క్ అది రోడ్ వేస్తున్నారు. పంట ఉంటుంది అన్నమాట, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి పంటకి రోడ్ వేస్తున్నారు. వాటర్ లేదు గోదావరిలో, కనపడుతుంది కదా ఇసుక. ఈ జర్నీ మొత్తం ఫ్రంట్ క్యాబిన్లో కూర్చొని కవర్ చేద్దాము. ఈ బ్యూటిఫుల్ వ్యూస్ని కవర్ చేయాలంటే కన్ఫామ్గా క్యాబిన్ నుంచే కవర్ చేయాలి, విండో నుంచి అయితే అసలు చూపించలేము. ఈ విలేజ్లో వాళ్ళందరూ డిపెండ్ అయ్యింది గోదావరి మీదే, గోదావరిలో ఫిషింగ్ మీద. ఇప్పుడు వాళ్ళలో అన్నీ ఇవే కనబడతాయి. సముద్రం కాదు, నదిలోకి సరిపడా, నదిలో చేపలు పట్టడానికి కావాల్సిన సామాన్లు కనబడుతుంటాయి ఇక్కడ. ఇంకా కాకినాడకి ఒకటే రోడ్డు స్ట్రైట్. బ్యూటిఫుల్ గోదావరి కెనాల్. టికెట్ అయితే తీసుకున్నాం. కోటిపల్లి నుంచి కాకినాడ వరకు 44 కిలోమీటర్లు అంటే 44 కిలోమీటర్లకి ₹55 అయితే పడింది. లాస్ట్ జర్నీలో మీకు ఒక సైడ్ వ్యూ అయితే చూపించాను. ఈ జర్నీలో అయితే 2 సైడ్ వ్యూస్ అయితే చూసేయండి. ఇటు సైడ్ కొబ్బరి చెట్లు, అటు సైడ్ కొబ్బరి చెట్లు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రోడ్ అయితే. అండ్ ఇంకొకటి, ఆ పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది, కోటిపల్లి రైల్వే ట్రాక్. లాస్ట్ జర్నీలో ఒకసారి క్రాస్ చేసాం కదా కోటిపల్లి రైల్వే ట్రాక్. ఆ ట్రాక్ ఏంటంటే ఇదే, ఈ రోడ్డు పక్క నుంచి అయితే ఉంటుంది మనకి. కాకినాడ అయితే ఇక్కడ నుంచి 36 కిలోమీటర్స్ అంట. మనం జర్నీ చేస్తున్న రోడ్ అయితే స్టేట్ హైవే 14. ఎదురుకుంటే ఒక పల్లి వెలుగు బస్ అయితే వస్తుంది, అది కాకినాడ బస్ అయి ఉంటుంది. రాజమండ్రి కోటిపల్లి కాకినాడ బస్ అయితే కాదు అది. మన కోనసీమ సైడ్ ఉన్న బ్యూటీ మరి ఇంకెక్కడ ఉండదు. ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం డైలాగు. గంగవరం అంట వచ్చి ఊరు. ఈ పక్కన ఒక అది ఉంది కదా, టేకి ట్రైన్ నది అంట, గూగుల్ మ్యాప్లో చూపెట్టింది. ఈ రోడ్లో ఏంటంటే వద్దన్నా కనబడుతూనే ఉంటాయి కొబ్బరి చెట్లు. మనకి కాకినాడ వరకు ఇట్లాగే ఉంటాయి వ్యూస్. వెళ్ళి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి జర్నీ అయితే. కాకినాడ కోటిపల్లి దాటి కోటిపల్లి రేవు నుంచి అటు సైడ్కి పంట ఉంటుంది. పంట ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎవరైనా తెలిసిన వాళ్ళంటే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు టైం అయితే 4:30 అయ్యింది. లైటింగ్ ఎప్పుడు డౌన్ అయిపోతుందో చెప్పలేము. ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు కుమ్మేద్దాం, వ్యూస్ అన్నీ చూసేద్దాం. మ్యాక్సిమం పెద్ద ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను. మనకి కాకినాడకి ఇంకొక 32 కిలోమీటర్స్ ఉందంట. కందుకూరికి రైట్ డైరెక్షన్ అయితే తీసుకోవాలంట. పక్కన రైల్వే ట్రాక్ తర్వాత ఒక వ్యూ ఉంది, చాలా చాలా బాగుంది. రైల్వే ట్రాక్ అయితే అడ్డుగా ఉంది మనకి, అది చూడడానికి. ఈ రోడ్లో చాలా తక్కువ బస్సులు తిరుగుతాయి అనుకున్నాను. కోటిపల్లి నుంచి మన ద్రాక్షారామం దగ్గరలో ఉంటాం. ఒక 10 కిలోమీటర్లో 2 కాకినాడ బస్సులు, 2 రాజమండ్రి బస్సులు ఎదుర్కొంటూ అయితే వచ్చాయి. అలా ఇదొక బస్సు తిరుగుతూనే ఉంది.
ఫుల్ క్రౌడ్తో ఉంది ఈ ద్రాక్షారామం అయితే. నేను 2 times 3 times వచ్చాను కానీ ఎప్పుడు ఇంత క్రౌడ్ అయితే చూడలేదు. ఈరోజు సండే అయినా సరే ఇంత క్రౌడ్ ఉంది ఇక్కడ. ద్రాక్షారామం శివుని ఆలయము. అయితే ద్రాక్షారామం తోటపేట అంట. రోడ్లకి ఏమేమి బోర్డులు అయితే ఏం లేవు రోడ్ల పక్కన, అక్కడెక్కడ ఎత్తుక్కొని అయితే చెప్తున్నాను మీకు. ఫ్రంట్ క్యాబిన్లో కూర్చొని చేస్తే ఇదే మైనస్, ఆ మిర్రర్ ఒకటి ఆ వ్యూని సరిగ్గా చూపించడానికి అవ్వదు. ఒక రామాలయం అయితే క్రాస్ చేసాము. సరే ఎట్లా ఉంది ఇది టెంపుల్. కాకినాడ ఇక్కడ నుంచి 25 kilometers అంట. ఈ ఊరి పేరు హసనాబాద్. హసనాబాద్. ఈ ఇల్లు చూడండి ఎట్లా ఉందో, ఎన్ని సంవత్సరాల క్రితందో. వెంకటిల్లు అయితే చాలా ఉన్నాయి. రామచంద్రాపురం మండలం ఉండూరు. కాపవరం అంటే బస్ స్టాండ్. స్వర్గంలో ట్రావెల్ అవుతున్న ఫీల్ అవుతుంది ఈ రోడ్లో. పర్టికులర్గా అక్కడ కటింగ్ తీసుకున్నాం కదా కాపవరం దగ్గర, అక్కడి నుంచి ఫ్రంట్ చూసుకుంటే మొత్తం ఇటు సైడ్ కొబ్బరి చెట్లు, అటు సైడ్ చెట్లు ఉన్నాయి. అటు సైడ్ ఒక చిన్న కాలువ ఒకటి ఉంది, గోదావరి కాలువలో ఉంది. చాలా బాగుంది చూడడానికి, జర్నీ చేయడానికి. ఇంత అందం మన ఆంధ్రాలోనే ఉంది, యాడికి పోవాల్సిన అవసరం లేదు ఎత్తుక్కోవడానికి అందాలని. అండ్ ఆ పక్కన కనబడుతున్న చెత్త కూడా మన ఆంధ్రాలోనే ఉంది, అంత చెత్త. ఇదేమో జగన్నాథగిరి. వాయిస్ స్పీడ్ అయితే బాగానే లాగుతున్నాడు మా వాడైతే. 60-50 మధ్యలో అయితే కొడుతున్నాడు. 50 కాదు 55-60 మధ్యలో అయితే కొడుతున్నాడు. విజయ రాయుడు పాలెం ఊరంతా పక్కన ఉంది. ఇటు సైడ్ తక్కువ ఊరు పక్కన ఉంది మొత్తం అంతా. ఈ ఊర్లో చాలా వరకు పాకిళ్ళు పెంకుటిల్లులే విజయ రాయుడు పాలెంలో. ఆర్యవట్టం ముందు ఊరు పెద్దపరపాడు అంట. పెద్దపరపాడు తర్వాత ఆర్యవట్టం. ఇంకా ఊర్లోకి అయితే వెళ్ళలేదు, ఊరు బయట అయితే ఉన్నాం. ఈ ఊరు కూడా రోడ్డుకి ఆపోజిట్ సైడ్ ఉంది. లేదు ఇటు సైడ్ కూడా ఉంది. ఆర్యవట్టం కరువుస్ అంటే మామూలుగా లేవు. ఏదో అనుకున్నాను కానీ ఆర్యవట్టం అయితే చాలా పెద్దది. ఈ ఫ్రంట్ సీట్లో కూర్చొని వీడియో కవర్ చేస్తుంటే మామూలుగా ఉండదు. చుట్టూరు లేడీస్. నేను ఏం చేస్తున్నానో వాళ్ళకి అర్థం కాదు. చాలా వరకు విలేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలియదు. ఇంతగా చూస్తుంటే నేను చేసే పని. కాకినాడ 15 kilometers ఉందంట ఆర్యవట్టం దగ్గర నుంచి. ఈ ఊరైతే గొల్లపాలెం. ఆర్యవట్టం, గొల్లపాలెం. నెక్స్ట్ టైం వస్తుందో మరి. గూగుల్ లెక్కల ప్రకారం ఇప్పుడు ఒక పెద్ద చెరువు అయితే రావాలి. ఎందుకంటే ఇది పెట్టుకొని వస్తున్నాను, ముందే వస్తున్నాయని చెప్పి. ఇచ్చాడు ఉందా చెరువు, గొల్లపాలెం ధర చెరువు.
పక్కన చెరువులు అయితే ఉన్నాయి. కొన్ని చెరువుల్లో అయితే వాటర్ కూడా లేదు, రొయ్యల చెరువుల్లో. ఇక్కడ ఉంది కానీ దీనికి ముందు వరకు అయితే లేవు. ఇది తుల్యబాగా అంట. ఇది తుల్యబాగా. ఈ ఊరు గొర్రెపూడి, కరప మండలం, కాకినాడ జిల్లా. ఆల్మోస్ట్ కాకినాడ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొక 10-12 అయితే ఉంటుంది. వరి పొలాలు మాత్రం అది వరి పొలాలని తెలీదు, రొయ్యల చెరువు కూడా తెలీదు. అట్లా ఉన్నాయి. వాటర్తో ఫుల్ వాటర్ ఉంది కదా, అట్లా కనబడుతున్నాయి అన్నమాట. అక్కడెక్కడో కోటిపల్లిలో మొదలైన కొబ్బరి చెట్లు రోడ్డు పక్కన ఇప్పటికీ కూడా మనతోనే ఉన్నాయి. రోడ్డు పక్కన ఏ కొబ్బరి చెట్లు. ముందు చూడండి నేచరాజ్, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఏదో టర్నర్లో వెళ్తున్నట్టుంది, 1-2 చెట్ల మధ్య నుంచి వెళ్తూ ఉంటే. పాతర్ల గడ్డ ఈ ఊరే. ఇచ్చాడు వెళ్ళాలి రామచంద్రపురంకి. రామచంద్రపురం వెళ్ళిన రోడ్ అయితే స్టేట్ హైవే 197, మంది స్టిల్ స్టేట్ హైవే 14 కాకినాడ వరకు. ఒక కెనాల్ క్రాసింగ్. ఇచ్చాడు ఎక్కువ తేగలు ఉంటాయి కదా, తేగలు అమ్ముతున్నారు ఎక్కడికెక్కడ పెట్టి. కనబడుతున్న ఊరు నడకుదురు. ఆల్రెడీ స్ట్రీట్ లైట్లు వెలిగేసాయి, వెహికల్ లైట్లు వెలిగేస్తున్నాయి, అన్నీ వెలిగేస్తున్నాయి. ఇంకా 6 అయితే అవ్వలేదు, 5:20 అయింది. 5:20కి మొత్తం వెలిగేసాయి. నడకుదురు వచ్చిందంటే మ్యాక్సిమం మన కాకినాడ అయితే వచ్చేసినట్టే. ఎదురుగుండా కనబడుతున్న హైవే నేషనల్ హైవే 216. దాని కింద నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాము కాకినాడ ఊర్లోకి. ఇక్కడితో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. కెమెరా ఛార్జింగ్ కూడా అయిపోయింది. వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ అయితే చేసి చెప్పండి. ప్రతిసారి నేను చెప్పడం కాదు, తోరంగి అని ప్లేస్కి వచ్చాం. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్.